అందరికీ నమస్కారం. అన్నీ వాసుదేవాత్మకములే అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. భగవన్నామ జపము, స్తోత్రాదులు నిరంతర భగవత్ స్మృతికి పరమ సాధనం. నామ వ్యాహరణం విష్ణోః యతస్తద్విషయామతిః అని భాగవతం వచిస్తుంది. సర్వలోకహితరతుడు, వేదాబ్జ భాస్కరుడు అయిన వ్యాసమహర్షి భక్తి సాధనకు అనురూపములైన మహాస్తోత్రములను అసంఖ్యాకంగా రచించాడు. మహాభారతంలోని విష్ణు సహస్రనామ స్తోత్రం ముఖ్యమైనది. పద్మపురాణంలో విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఉంది. ఇది శివప్రోక్తం. అలాగే శివ సహస్రనామ స్తోత్రం కూడా మహాభారతంలో ఉంది. బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రనామ స్తోత్రం ప్రసిద్ధమైనది. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలకు గ్రంథకర్త అని భారతీయ సంప్రదాయం విశ్వాసయోగ్యమైనది. శ్రీమద్భాగవతంలో నారాయణ కవచాది స్తోత్రములు అనేకములున్నాయి. నామస్తోత్ర జపము జపయజ్ఞమని, యజ్ఞములలో ఉత్తమోత్తమమని, విభూతి అని చెప్పబడింది. యజ్ఞానాం జపయజ్ఞోస్మి తత్ప్రసక్తి కారణమును శంకరుడు తన విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ఇలా వివరించాడు. భూతహింసలేమి చేతను, పురుషాంతర ద్రవ్యాంతర దేశ కాలాది నియమములను అపేక్షింపకుండుట చేతను జపయజ్ఞం ఉత్కృష్టతమమైనది అన్నారు. స్త్రీ పురుష వివక్షారహితంగా మానవులందరకు ఇది అనుష్ఠింపదగినది. ధర్మరాజు భీష్ముని ఇలా ప్రశ్నించాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంతః ప్రాప్నుయుర్మానవాః శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. సర్వధర్మములలో ప్రకృష్టమైన ధర్మమును గూర్చి ప్రశ్నించిన యుధిష్ఠిరునకు భీష్ముడు ఇలా ఉపదేశం చేశాడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః తమేన చ అర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేన చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం తవైః అర్చే నరः సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయో పితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలకు భీష్ముడు పరమార్థ సార సంగ్రహం రూపమైన సమాధానమొసగి 107 శ్లోకాలలో సహస్రనామావళి ఉదహరించాడు. ఉపసంహారంలో 22 శ్లోకాలలో భగవన్మహిమను, తత్సహస్రనామ స్తోత్ర ప్రభావాన్ని కీర్తించాడు. ఈ నామాలన్నీ భగవతత్వ నిరూపకాలు, తద్గుణ సంబంధాలు, మంత్రద్రష్టలైన ఋషుల చేత కీర్తింపబడ్డాయి. ఈ నామజపము చతుర్విధ పురుషార్థదాయకం. భీష్ముడిట్లు స్తోత్రాంతంలో మరలా ఇలా చెప్పాడు: చంద్ర సూర్య మండితమైన ద్యులోకం, ఆకాశం, భూమి, మహాసముద్రాలు సర్వాత్మకుడైన వాసుదేవుని ప్రభావముచే ధరింపబడి ఉన్నాయి. దేవాసుర గంధర్వ యక్ష ఉరగ రాక్షసయుక్తమైన ఈ చరాచర జగత్తంతా భగవంతుని అధీనంలో ఉన్నది. జ్ఞాన కర్మేంద్రియాలు, మనోబుద్ధులు, సత్వము, తేజస్సు, బలము, ధైర్యము, క్షేత్రజ్ఞులు అవి అన్నీ వాసుదేవాత్మకములే.